say that it feels right. Hi friends, welcome to our channel Tech Experiment in Telugu. Friends, ee roju kuda mee munduku oka చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఇది 50 రూపీస్ లో మీరు 12 వాట్స్ ఛార్జర్, అది కూడా మనం చేసిన బ్యాటరీతో, అంటే మనం 12 వాట్స్ బ్యాటరీ ఛార్జర్ వచ్చేసాం కదా. దాని లింక్ అయితే మీకు పైన కనిపిస్తున్న ఐ బటన్లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీకు 12 వాట్స్ బ్యాటరీ ఏ విధంగా ఒక 100 రూపీస్లో చేసుకోవాలో ఆ వీడియోలో అయితే ఉంది. ఆ వీడియోలు చూడండి, మీకు అప్పుడైతే అర్థమవుతుంది 12 వాట్స్ బ్యాటరీ ఏ విధంగా చేసుకోవాలో. దాని ఛార్జర్ అయితే ఈ వీడియోలో నేను చేశాను. అది కూడా 40 రూపీస్తో చాలా ఈజీగా ఏ విధంగా 12 వాట్స్ బ్యాటరీ ఛార్జర్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. దీన్ని మీరు ఏ విధంగా చేయాలో, ఇంకా దీన్ని మీరు ఏ విధంగా ఛార్జ్ చేయాలో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి ఎండ్ వరకు. అప్పుడే మీకు 12 వాట్స్ ఛార్జర్ ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు, మీరు ఏదో ఒక తప్పు చేసేవచ్చు. చిప్ అయితే కాలిపోతుంది. మీరు చిన్న తప్పు చేసినా చిప్ కాలిపోతుంది. ప్లస్ మైనస్ మీరు రివర్స్ పెట్టారు అనుకోండి, చిప్ అయితే కాలిపోతుంది. అది మాత్రం మర్చిపోకండి. అందుకే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న మిస్టేక్ కూడా లేకుండా నేనైతే అంత ఇంట్రెస్టింగ్గా తెలుగులో అయితే వీడియోలు చేస్తున్నాను. కాబట్టి దీనికోసమైనా మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్, అలాగే ఒక లైక్, అలాగే ఒక షేర్ అయితే చేస్తారనుకుంటున్నా. మనం ఇప్పుడు ఈరోజు మనం 12 వాట్స్ బ్యాటరీ ఛార్జర్ ఏ విధంగా ఏ విధంగా చేసుకోవాలో చెప్పాను కదా. ఆ వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మనం ముందుగా 12 వాట్స్ ఛార్జర్ చేసుకోవడానికి మనకి ఏ వస్తువులు కావాలో చూసుకుందాం. ఫస్ట్గా మీరు ఎక్కడైతే చూస్తున్నట్లయితే ఎక్కడైతే 5 వాట్స్ బ్యాటరీ ఛార్జర్ అయితే ఉంది, ఇది ఒకటైతే తీసుకుంటున్నా. ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఇంకా HW బ్యాటరీ పిన్స్ 3 అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే మనం దానికి కూడా HW బ్యాటరీ పిన్ పెట్టాం కాబట్టి క్లారిటీగా చూడండి. ఇంకా ఇవి నా దగ్గర 2 చిన్న ఉన్నాయి కాబట్టి దీనికోసం 2 వైర్స్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే 2 వైర్స్ని అయితే తీసుకున్నా. ఇంకా మనకి ఏమేమి కావాలో చూసుకుందాం. చూసుకుందాం. ఇక్కడ మనకు కొన్ని PVC షీట్స్ అయితే కావాలి. నేనైతే ముందుకైతే కట్ చేసుకున్నాను, ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదని. ఇక్కడ మీకైతే దీని లైన్ లెంత్ చెప్తాను. ఇక్కడ మీరైతే చూడండి, ఇక్కడైతే 4.5 సెంటీమీటర్స్ లెంత్, 2 సెంటీమీటర్స్ విత్. ఇక్కడ ముందుగా నేను మొత్తం మీద ఇక్కడైతే వేసాను. ఇక్కడైతే రాశాను చూడండి చిన్నగా. మీకు ఇలాంటివి 2 కావాలి. ఇంకేం కావాలో చూద్దాం. ఇంకా 2 సెంటీమీటర్స్ విత్, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇంకా 7 సెంటీమీటర్స్ లెంత్, ఇలాంటివి మనకి 2 కావాలి. ఇంకా 4 సెంటీమీటర్స్ విత్ చూడండి. ఇంకా 7 సెంటీమీటర్స్ లెంత్, ఇలాంటివి 2 కావాలి. నేను అన్నిటికైతే అని వేసుకున్నా. మీరు CM అంటే సెంటీమీటర్స్ కాబట్టి నేనైతే కొంచెం షార్ట్గా ఉంటుందని అయితే పెట్టుకున్నా. ఇక్కడ మనం ముందుగా ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ నా దగ్గర అయితే ఇలాంటి 2 ఉన్నాయి కదా షార్ట్వి. వీటికైతే 2 వైర్స్ని అయితే అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. దానికి రెండింటికైతే ఈ 2 వైర్స్ని అయితే అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఇక్కడ మీకైతే చెప్పినట్లయితే 2 వైర్స్ని అయితే అటాచ్ అయితే చేసుకున్నా. అంటే కొంచెం పెద్దవి చేసుకున్నా. అంటే ఇక్కడ 2 వైర్స్ని అయితే నేనైతే ఇక్కడైతే ఎక్స్ట్రా అయితే చేసుకున్నా చూడండి 2 వైర్స్. ఇప్పుడు మనం చిప్, అంటే ఇప్పుడు 12 వాట్స్ బ్యాటరీకి మైనస్ అయితే ప్లస్ కనెక్ట్ ఇచ్చాం, ప్లస్ అయితే మైనస్ కనెక్ట్ ఇచ్చాం. కాబట్టి ఈ చిప్కి మనం ఇప్పుడు ఏ విధంగా సాల్డరింగ్ చేసుకుంటామంటే ప్లస్ మైనస్ అలాగా 3 పిన్స్ని అయితే సాల్డరింగ్ చేసుకుంటాం. సాల్డరింగ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అయితే చెప్పినట్లయితే ప్లస్లన్నీ ఒక పక్క, మైనస్లన్నీ ఒక పక్క అయితే నీట్గా అయితే అటాచ్ చేసుకున్న 3 పిన్స్. ఇప్పుడైతే మనం దీన్ని అయితే బాక్స్ షేప్లోకి అయితే వేస్తాం. ఎందుకంటే అందుకే మనం PVCని అయితే ఎక్కడైతే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ముందుగా ఏ పీస్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఈ సైడ్ ఒక పీస్ ఈ విధంగా, మళ్ళీ సేమ్ ఈ సైడ్ ఈ పీస్ ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మీకైతే చెప్పినట్లు ఈ సైడ్ కూడా నేను నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఎక్కడైతే ఫేకిక్తో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. మీకు ఇది కూడా చెప్పినట్లయితే మిడిల్ అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు మనం పైది అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. పైది ఏ విధంగా అటాచ్ చేసుకోవాలంటే చూడండి, ఇవి చాలా ఈజీ. ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. నేను ఇక్కడైతే పైది నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ సైడ్ది ఉంది కదా, ఈ సైడ్ది పిన్కి అనుకూలంగా హోల్డ్ చేసుకోవాలి, ఈ సైడ్ది వైర్కి అనుకూలంగా హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్తాను. దీనికి ఎంత హోల్ పెట్టుకుంటా, బ్యాక్ దానికి ఫ్రంట్ దానికి కూడా ఎంత హోల్ పెట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తా. అంటే ఇప్పుడు ఈ విధంగా దీన్ని మనం దీనికి అతికిస్తామంటే ఇక్కడ హోల్ చేసుకోవాలి.
సేమ్ అలాగే కిందని కూడా ఇక్కడ హోల్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. అంటే మన దగ్గర నీట్గా హోల్ చేయడానికి మన దగ్గర డ్రిల్ బిట్లు అయితే లేవు కాబట్టి నేను సాల్డరింగ్ మిషన్తో అయితే హోల్ చేసుకున్నా. చూడండి పర్లే యావరేజ్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ ఈ వైర్స్ అన్నీ దీనిలోకి అయితే నీట్గా అయితే వచ్చేస్తాయి. దీన్ని ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ది ఇది నీట్గా చూసుకొని ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ రెండు ఇక్కడ అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఇక్కడ నేను దీన్ని అయితే ఫుల్గా చాలా నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇక్కడ చాలా చూడడానికి అయితే లుక్ అయితే ఆసంగా అయితే ఉంది, సూపర్గా అయితే ఉంది. ఇప్పుడెప్పుడే మనం టెస్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ 12 వాట్స్ ఛార్జర్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనం 12 వాట్స్ బ్యాటరీ చేసాం కదా, ఆ వీడియో పైన లింక్ అయితే మీకైతే ఐ బటన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ బ్యాటరీని ఏ విధంగా చేశానో ఆ వీడియో అయితే ఉంది. ఇది మనం చెక్ చేయడానికి ఈ బ్యాటరీని అయితే యూజ్ చేస్తాం. ఇక్కడైతే ఒక ఎక్స్టెండ్ బోర్డ్ అయితే తీసుకున్నాం. మన ఎక్స్టెండ్ బోర్డ్ చిన్నదని అందరికి తెలుసు. ఇక్కడ ఒకసారి పెట్టుకుంటా, ఇక్కడ మనం ఛార్జర్ పెట్టుకున్నా, ఇక్కడైతే స్విచ్ ఆన్ చేసుకుంటా. చూడండి ఇక్కడ రెడ్ కలర్ ఇండికేట్ అయింది, చూసారు కదా. ఇప్పుడు మన 12 వాట్స్ ఇదైతే చెక్ చేసుకుందాం, ఏవేవి అవుతున్నాయి ఏవో అవ్వట్లేదు. చూడండి ఇక్కడ లోపల అయితే బ్లూ కలర్ అయితే బ్లింక్ అయింది, ఇక్కడ గ్లో అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా టెస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ రెడ్ కలర్ అయితే బ్లింక్ అవుద్ది, బ్లింక్ అయింది కదా లోపల రెడ్ కలర్. తర్వాత ఇంకోటి చూడండి ఇక్కడ నీట్గా, చూడండి ఇక్కడ లోపల అయితే రెడ్ కలర్. అలాగా మనం ఇక్కడ 3 పిన్స్ కూడా ఒకసారి అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టుకుని ఏం కాదు, మీకు ఇప్పుడు ఒకసారి పెట్టుకొని చూపిస్తా. చూడండి 3 1 సెకండ్ పిన్ కూడా ఫిట్ చేసుకున్నా, థర్డ్ పిన్. అంటే కొంతమంది ఏమో అవుతుందా అనుకుంటారు, ఇక్కడ ఆన్ చేసుకుంటా. చూడండి ఇక్కడ లోపల అయినా ఎక్కడైతే రెడ్ కలర్ అయితే ఆన్ అయింది చూడండి, ఛార్జింగ్ అయితే అవుతుంది. అంటే కానీ కొంచెం లేట్ అయితే అవుద్ది, కొంచెం టైం అయితే పడుతుంది అప్పుడు కానీ ఏమీ అవ్వదు. ఈ విధంగా మనం 12 వాట్స్ బ్యాటరీ ఛార్జర్ని అయితే చేసుకున్నాం. అంతా మనకైతే 150 అయితే తేలిపోయింది, బ్యాటరీ ప్లస్ ఛార్జర్. బ్యాటరీ అంటే మన బ్యాటరీ వీడియో పైన ఐ బటన్లు ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.